కొరతే లేదు అంటుంది కేంద్రం. అవసరాలకు సరిపడా అందుబాటులో ఉంది అంటుంది. కానీ యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఆగ్రహంతో అధికారులపై విరుచుకుపడుతున్నారు. అంతా బాగుంటే చాంతాడంత క్యూ లైన్లు ఎందుకు? అవసరాలకు సరిపడా అందడం లేదా? వచ్చిన దాంట్లో కొంత పక్కదారి పడుతోందా? యూరియా మాటున ఏం మాయ జరుగుతోంది? బారులు తీరుతున్న రైతులు, తెల్లారేసరికి పడిగాపులు, అధికారులతో వాదనలు, మాయమైపోతున్న యూరియా. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ ఎటు చూసినా యూరియా కష్టాలే. పంటను కాపాడే ఎరువు కోసం రైతులు ఎదురుచూపులే. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు ఏకంగా అధికారులనే నిర్బంధిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్న యూరియా సొసైటీల దగ్గర ఎందుకు లేదని ఫైర్ అవుతున్నారు. యూరియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తోంది. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. విపక్షాలు బాధ్యత మరిచి విమర్శలు చేయడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పర్యవేక్షణ లేక యూరియా బ్లాక్ మార్కెట్ కి తరలుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎరువులు రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయవు. ఎలక్ట్రిసిటీ లేకపోతే విత్తనాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఎరువులు కేంద్రము. కావాల్సుకొని చేస్తుర్రా, ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నా నాకు తెలియదు, కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎరువుల కోసం అల్లాడుతున్న సమయంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిచిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తరచూ సాంకేతిక లోపంతో ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. గతంలో మూతబడిన ఎఫ్సిఐని 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఎఫ్సిఎల్ గా పునరుద్ధరించినప్పటి నుంచి ప్లాంట్లో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. 3 నెలల్లోనే ఆర్ఎఫ్సిఎల్ 3 సార్లు షట్ డౌన్ కావడం ప్లాంట్ నిర్వహణ లోపాన్ని బయటపెడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించారు. ఆర్ఎఫ్సిఎల్లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ కి గుండెకాయ లాంటి హెచ్టీఆర్ మిషన్లో సాంకేతిక లోపంతో ఈ నెల 14 నుంచి యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఉత్పత్తి పునరుద్ధరణకు మరో 10 రోజులు పట్టొచ్చంటున్నారు అధికారులు. మిషనరీ నాణ్యతాలోపం, అధికారుల అసమర్థతతోనే ఆర్ఎఫ్సిఎల్లో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక ఎమ్మెల్యేతో పాటు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎఫ్సిఎల్ హెడ్ ఆఫీస్ స్థానికంగా లేకపోవడం కూడా సమస్యకు కారణమంటున్నారు. ఇండస్ట్రీ పెట్టమని ఆహ్వానించింది మేమే, కానీ ఇండస్ట్రీకి తగినటువంటి నాణ్యత, ఇండస్ట్రీకి తగినటువంటి భద్రత, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే టెక్నికల్ పర్సనాలిటీస్ ని అరేంజ్ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. వీళ్ళ మొత్తం ఈ వ్యవస్థకున్న 5 కంపెనీలు కలిసి ఒక కంపెనీ పెట్టారు ఆర్ఎఫ్సిఎల్. వాళ్ళకి ఢిల్లీలో ఎందుకయ్యా ఆఫీసు? గోదావరిలో, రామగుండంలో పెట్టొచ్చు కదా. మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్లో ఆర్ఎఫ్సిఎల్ ఎండీని కలిశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆర్ఎఫ్సిఎల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా విషయాన్ని ఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. వీలైనంత త్వరగా యూరియాని సరఫరా చేస్తామని ఆర్ఎఫ్సిఎల్ ఎండీ హామీ ఇచ్చారు. మరోవైపు ఎరువుల కొరతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల నాగేశ్వరరావు. ఆర్ఎఫ్సిఎల్ సీఈఓ అలోక్ సింగాల్, ఎన్ఎఫ్సిఎల్ సేల్స్ మేనేజర్ రాజేష్ తో సెక్రటేరియట్లో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇంకా 62,473 మెట్రిక్ టన్నుల యూరియా కోట అందలేదన్నారు మంత్రి. ఈ వారంలోనే కనీసం 50% యూరియా సరఫరా చేయాలని అధికారులను కోరారు. సమీక్షలు జరుగుతున్నా, కేంద్ర అధికారులు హామీలిస్తున్నా యూరియా వచ్చినట్లు మాయమైపోతూనే ఉంది. అవసరాలు పెరిగాయా, ఎరువు పక్కదారి పడుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి.